మీరు టీవీలో చూసుంటారు, మిగతా ఛానల్ వాటిలో చూసుంటారు. గత కొంతకాలంగా రావట్లా. ఎందుకు రావట్లేదు తెలుసా? ఎందుకు రావట్లేదు తెలుసా? నేను ఒకటే ఆఫర్ ఇచ్చాను ఛానల్ వాళ్ళందరికీ. నన్ను అన్ని ఛానళ్ళు అడిగారు డిబేట్లకి అన్నిటికీ. వాళ్ళకి కాలక్షేపం, వాళ్ళ టీఆర్పీలు పెరగడం కోసం ఇంత కాన్సెప్ట్ సమాధి అవటం నాకు ఇష్టం లేదు. నిజంగా ఏదైనా మేలు జరిగితే చర్చ జరగాలి ఓపెన్గా. అందుకే అన్నిటికీ చర్చకి ముందుకు వస్తారు గోగినేని బాబు గారు. గోగినేని బాబు గారు అంటే నేను ఓపెన్గా మీటింగ్లోను నేను ఇతరత్ర కూడా నేను ఆహ్వానించా. మీరు స్టడీ చేయండి నీ విధానాన్ని. మొన్న ఒక ఛానల్లో వచ్చి అంటే పూర్తిగా వ్యతిరేకించలేదు ఆయన, పూర్తిగా స్టడీ చేసినట్లేరు. మీరు రండి, చర్చించండి, మీరు పూర్తిగా అధ్యయనం చేయండి. ఒక ప్యానల్ డాక్టర్ సెట్ని తీసుకోండి, నాకు ఆపోజిట్ ప్యానల్లో మీరు కూర్చోండి. అన్నిటిని మీరు స్టడీ చేస్తారు కదా, నాకు ఆపోజిట్ ప్యానల్లో మీరు కూర్చోండి, మనం కూర్చుని మాట్లాడదాం. నా తరపు గోల్డ్ మెడల్ ఉన్న డాక్టర్లు వస్తారు, మీరు తరపున కూడా రండి, తీసుకురండి. దీన్ని వ్యతిరేకించేవాళ్ళు కూర్చుని ఇటు అటు కూర్చుందాం మంచి ఫోరంలో, ఐదర్ పబ్లిక్ ఆర్ ఇన్ హౌస్ ఆల్ మీడియాని పిలిచి తేలిపోద్ది వ్యవహారం. చెప్పండి, ఈ సొల్లు వాగడంతా ఎందుకు? తేల్చిపారండి, అంతా కలిపి తేలుద్దామా? రండి, నేను ఓపెన్ ఆఫర్ ఇస్తున్నారండి. ఎవరన్నా కూర్చుని ఎందుకు సింపుల్గా అయిపోద్ది కదా, ఎందుకు ముసుగుల గుద్దులాట? చాటుని మీ దగ్గరికి వెళ్ళాలి చెప్పటం, వాళ్ళకి వెళ్ళాలి చెప్పి బెదరటం ఎందుకు? తేల్చుకుందారండి. తేల్చుకుంటూ అంటే ఇదే కొట్టు చావటం కాదు. రెండు సిద్ధాంతాలు ఉన్నాయి. ఇదిగో ఈ సిద్ధాంతం రామకృష్ణ గారు ఇలా చెప్తున్నారు, ఇలా చెప్పడం తప్పు, మాది కరెక్టు. రామకృష్ణ సిద్ధాంతం ఇలా చేస్తే ఇలా పోతాయి, రామకృష్ణ చెప్పిన వాళ్ళని తింటే పోతారు, రామకృష్ణ చెప్పిన ఫ్యాట్ తింటే పోతారు. ఇదిగో ఇది లోపం అంటే దాన్ని కూర్చుని న్యూట్రిషన్లు మొత్తం అందరిని పెట్టి బయోకెమిస్ట్రీ పెట్టి తేల్చేద్దాం వన్స్ ఫర్ ఆల్.